ప్రయాణంలో నేను నేర్చుకుంది కష్టపడే వాళ్ళకి ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక సంకల్పం ఉంటే ఆ సంకల్పాన్ని సాధించడం పెద్ద కష్టం కాదు. నమస్కారం అండి, నా పేరు లావణ్య. మాది నెల్లూరు జిల్లా హర్నాథపురంలో ఉంటామండి. నాకు ఒక్కడే బాబండి. నేను డాక్టర్ అవ్వాలన్నది మా అమ్మ కోరిక. నేను కష్టపడి చదివి మా అమ్మ కోరిక నెరవేరుస్తాను. నేను లావణ్య రెడ్డి డిజైన్స్ అనే బొటిక్ ని స్టార్ట్ చేశాను. దాంట్లో మన దగ్గర లేడీస్ కి సంబంధించిన అన్ని డిజైన్స్, ఆల్ వెరైటీస్ అనేది మన దగ్గర రెడీ అవుతుంటాయి. సో మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్ డిజైన్స్ అండ్ సారీ డిజైనింగ్, కిడ్స్ వేర్ డిజైనింగ్, ఏదైనా డిజైన్ మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు. నేను 2012 లో ఈ బిజినెస్ స్టార్ట్ చేశానండి. సో నార్మల్ గా సింగిల్ మిషన్ స్టార్ట్ చేసుకొని నాకు ఉన్న ఇంట్రెస్ట్ తో ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి ఇలా సారీస్ డిజైనింగ్ చేయడం, బ్లౌజెస్ స్టిచ్ చేయడం అనేది చేశాను. పిల్లలకి కిడ్స్ వేర్ కి మోడల్స్ రెడీ చేయడం, ఇలా డిజైన్ చేశాను. సో అలా చేస్తూ ఉండి బిజినెస్ కొంచెం బాగుంది అనే కాన్సెప్ట్ తో ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పి టైలర్స్ ని, మాస్టర్స్ ని పెట్టి ఇలా డెవలప్ చేసుకున్నానండి. ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర అయితే 7 మెంబర్స్ స్టాఫ్ అయితే రన్నింగ్ లో ఉన్నారు. తిను వచ్చి సుజాత. నాకైతే ఫస్ట్ ఎక్కడ పని చేసే అలవాటు లేదు, కానీ ఇక్కడికి 4 years నుంచి ఇక్కడికి నేను స్టార్ట్ అయ్యాను. ఫస్ట్ ఇక్కడే అన్ని తెలుసుకోగలిగాను, పని వర్క్ చేస్తున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా అందరితో కూడా, నన్నే కాదు స్టాఫ్ అందరిని కూడా బాగా చూసుకుంటుంది, మా సహాయంగా కూడా ఉంటుంది. సో తర్వాత నాకు మెప్మా టీం కూడా దీనికి చాలా ఉపయోగపడ్డారు. నా పేరు ఎస్డి మెహతాజ్. మెప్మా డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను ఆర్పీగా. శివసాయి గ్రూప్ మీటింగ్ లో లావణ్య వాళ్ళ ఇంటికి వచ్చున్నాము. కొత్తగా ఇప్పుడు ఎస్హెచ్జి ప్రొఫైలింగ్ యాప్ గత నెలలో అందరికి ఫోటోలు తీసుకొని ఎస్హెచ్జి ప్రొఫైలింగ్ యాప్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ నెల నుంచి ఆ యాప్ ఎండి గారు పెట్టినారు. మన పీడీ మేడం మాకు ట్రైనింగ్ ఇచ్చారు. దాని గురించి ఇప్పుడు ఈ మీటింగ్ లో కూడా ఈ యాప్ చేసాము కొత్తగా. అంటే ఒకేసారి ఫేస్ ఐడెంటిఫికేషన్ చేస్తాం. అది 10 మంది కూర్చొని ఎంతమంది వస్తారో ఆ సభ్యుల్ని ఐడెంటిఫికేషన్ చేస్తుంది. ప్రతి నెల మీటింగ్ పెట్టుకొని పొదుపులు అవి వసూలు చేసుకుంటాము. మెప్మాలో మా గ్రూప్ నేమ్ శివసాయి స్వయం సహాయ సంఘం అండి. దాంట్లో మేము 10 మెంబర్స్ ఉన్నాము. మాకు ఎంఎస్ఎంఈ నుంచి ఎంఎస్ఎంఈకి ఇలా సెలెక్ట్ చేసుకొని హైదరాబాద్లో ట్రైనింగ్ ఇచ్చి డిజిటల్ మార్కెటింగ్ మీద మాకు అవగాహన కల్పించి మన లావణ్య రెడ్డి డిజైన్స్ గూగుల్లో కూడా సేవ్ అయింది. ఇవన్నీ చేస్తున్నాము అంటే మాకు కల్పించిన ఎంఎస్ఎంఈ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ గురించి మాకు ఒక నాలెడ్జ్ అయితే వచ్చిందండి. 2012లో ఇట్లా టీమ్ చేసుకున్న తర్వాత నేను బిజినెస్ అయితే బాగానే ఉందండి. ఒక 1.5 year 2 years దాకా రన్నింగ్ అయితే బాగానే చేశాను. తర్వాత స్టాఫ్ అవసరమై పెంచుకున్న తర్వాత అప్ అండ్ డౌన్స్ అయితే వస్తాయి, ఖచ్చితంగా వచ్చాయి కూడా నాకు కూడా. సో ఆపేద్దాం అనుకునే లెవెల్స్ కూడా చాలా ఉన్నాయి. 2-3 times కూడా నేను దాన్ని డౌన్ అయిపోయాం కదా, ఇంకా చేయగలమో చేయలేమో అని కూడా కాన్సెప్ట్ వచ్చింది. సో దాని తర్వాత బిజినెస్ ని ఇంకొంచెం చేయాలి, అయినా కానీ డౌన్ ఫాల్ అవ్వకూడదు, చేసాము వెనక్కి తగ్గకూడదు అనే కాన్సెప్ట్ తీసుకొని బ్యాంక్ ని అప్రోచ్ అయ్యాను, మెప్మా వాళ్ళని అప్రోచ్ అయ్యాము. సో దాని మీద వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ తో మళ్ళీ రీస్టార్ట్ చేశాను. అప్పుడే 1.5 lakh అనేది శాంక్షన్ చేశారు. నా పేరు వాసు, సీనియర్ మేనేజర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ముందుగా మన ఓడూరు లావణ్య గారికి మనం నారీ శక్తి ద్వారా లోన్ మంజూరు చేయడం జరిగింది. దానివల్ల ఆమెను చూసి ఇంకా చాలా మంది బ్యాంక్ దగ్గరకు వచ్చి అలాంటి రుణాలు మాకు ఇప్పించండి, మేము కొంచెం ఆర్థికంగా స్థిరపడతామని చెప్పి మమ్మల్ని అడగడం జరుగుతుంది. అది మాకు చాలా ఆనందంగా ఉంది. బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి గవర్నమెంట్ చాలా సహాయపడుతున్నారు. సో ఇంకా మనం చేసిన డిజైన్స్ అండి ఇవి. బ్రైడల్ సెక్షన్ కింద మనం ఇలాగా ఫ్రాక్స్ అనేది డిజైన్ చేస్తాము. పెళ్లిళ్ళకి, అకేషన్ వైజ్, రిసెప్షన్స్ కి ఇలా డిజైన్ చేస్తాము. మొదట్లో నాకు స్టార్టింగ్ లో ఒక 1000 అనేది ఒక ప్రాఫిట్ ని ఎక్స్పెక్ట్ చేసిన. నేను డే బై డే పెంచుకుంటూ ఇన్ని ఇయర్స్ తర్వాత ఈ రోజు మన టర్న్ ఓవర్ ఒక మంత్లీ వచ్చి ఒక 2 lakhs దాకా టర్న్ ఓవర్ వచ్చి నేను చేసుకుంటున్నాను. ఈ ప్రేరణ శక్తిలో ఇచ్చిన ప్రోత్సాహంతో తను ఇంకా వ్యాపారాన్ని డెవలప్ చేసుకుంటూ మరొక బ్రాంచ్ కూడా ఓపెన్ చేయబోతుంది. మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు అని ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్గా ఉన్న లావణ్యాన్ని చూసి ప్రతి ఒక్క మహిళ ఇలా ముందడుగు వేసి వాళ్ళకున్న ఇంట్రెస్ట్తో, ఏదేళ్ళు అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ వాళ్ళు బయటకు వచ్చి ఇలా వ్యాపారవేత్తలుగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాం. సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి అండ్ మెప్మా ఎండి గారు తేజ్ భరత్ గారికి, మెప్మా టీం సభ్యులందరికీ గాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.